వెళ్ళి పలకరించి తనెలా ఉందో అడిగితే అడిగి బాధ పెట్టడమే తప్ప చేయగలిగిందేముంది? అసలే వాళ్ళమ్మ ఆరోగ్యం బాగోలేదు. ఈ టైంలో డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. నా బాధ ఎవరితో ఒకరితో షేర్ చేసుకుంటే గానీ కాస్త మనసు కుదుటపడేటట్టు లేదు. శివకు ఒక రకంగా నా ఇబ్బందిని చెప్పుకున్నట్టే అయ్యింది. కానీ శివ అన్న మాటలు కూడా ఆలోచిస్తే కరెక్టే అనిపిస్తుంది. అలా అని ప్రయత్నాలు మానుకోవాలా? మానుకుంటే నా ప్రశ్నకు సమాధానం ఎలా దొరుకుతుంది? సమాధానం కోసం దారులు వెతకాల్సిందే. కానీ నా ఆలోచనలో కనిపించే ప్రతి దారి ముందుకు సాగేటట్టు కనపడడం లేదు. అన్ని డెడ్ ఎండ్సే కనిపిస్తున్నాయి. అలా అని నిరాశపడితే, ముందుకెళ్లకుండా ఆగిపోతే సమాధానం ఎలా దొరుకుతుంది? నా పిల్లలకి నేనేం సమాధానం ఇవ్వాలి? సమయం అడిగిందాన్ని సమాధానం ఇవ్వకపోతే దోషిగా తలదించుకుని నిలబడాల్సి వస్తుంది. అప్పుడు నన్ను వాళ్ళు అమ్మగా ఎందుకు ప్రేమిస్తారు? అసహించుకుంటారు. వాళ్ళు సొసైటీలో ధైర్యంగా ఎలా బ్రతకగలుగుతారు? నేను పడ్డ బాధలు అవమానాలే వాళ్ళు పడాలా? వాళ్ళ ఫ్యూచర్ ఏమైపోతుంది? తల్లిగా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వడం నా బాధ్యత. ఈ సమస్యకి ముగింపు తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నాది. తెలుసుకోవాలి, ఎలా అయినా తెలుసుకోవాలి. తెలుసుకుని తీరాలి. అమ్మగా నేను గెలవాలి, వాళ్ళని గెలిపించాలి. ఓడిపోతానన్న భయం కంటే గెలుస్తానన్న నమ్మకమే గెలిపిస్తుంది. నా గెలుపే వాళ్ళ జీవితానికి మలుపవుతుంది. వాళ్ళ ఫ్యూచర్ బ్రైట్గా సాగుతుంది. బాధపడ్డం కాదా, బాధ్యత భుజాన వేసుకొని ముందుకు సాగాలి. ఎస్. సార్, మీకోసం లంచ్ తీసుకొచ్చాను. అక్కడ పెట్టి వెళ్ళు. ఒక నిమిషం. నాకెలాగూ ఆకలిగా లేదు. ఈ లంచ్ వేస్ట్ చేయడం ఎందుకు? తీసుకెళ్ళి అక్కడ ఓల్డ్ లేడీకి సెలైన్ ఎక్కిస్తున్నారు కదా, ఆవిడకి అటెండర్గా వచ్చిన వాళ్ళకివ్వు. అలాగే సార్. హలో, ఎవరిచ్చారని అడిగితే శివగారు పంపించారని చెప్పు. ఓకే డాక్టర్. మేడం, ఇదిగోండి మీకు లంచ్. నేనే లంచ్ ఆర్డర్ ఇవ్వలేదు కదా సిస్టర్. డాక్టర్ శివగారు మీకు పంపించారు. తీసుకోండి మేడం. థ్యాంక్ యూ. నమస్కారం డాక్టర్ గారు. మీ హార్ట్ దగ్గరలో ఒక టిష్యూ స్పాయిల్ అయింది. దాన్ని మీ అబ్బాయి టిష్యూతో రీప్లేస్ చేద్దాం అనుకున్నాం. కానీ మీ అబ్బాయి టిష్యూ మ్యాచ్ అవడం లేదు. జనరల్గా మీ టిష్యూతో మీ అబ్బాయి టిష్యూ మ్యాచ్ కావాలి, కానీ ఎందుకో మ్యాచ్ అవడం లేదు. ఎందుకనేది మాకు అర్థం కావడం లేదు. వీడు నా సొంత కొడుకు కాదండి, మా దూరపు బంధువుల పిల్లాడు. వీడు పుట్టిన తర్వాత వీడి తల్లిదండ్రులు యాక్సిడెంట్లో చనిపోతే నేనే వీడిని తీసుకొచ్చి పెంచాను. రక్త సంబంధం లేదు కదా, అందుకే కలవడం లేదేమో. ఓ అలాగా, మీ అబ్బాయి అన్నారని టెస్ట్ చేశాం. సర్లేండి, ఇంకొక ఆప్షన్ వెతుకుతాం. మీరు ధైర్యంగా ఉండండి.
పెద్ద మనసు చేసుకుని ఆ పిల్లాన్ని చేరదీశారు. కొన్నిసార్లు రక్త సంబంధం లేకపోతే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. వీడు పుట్టిన తర్వాత వీడి తల్లిదండ్రులు యాక్సిడెంట్ లో చనిపోతే నేనే వీడిని తీసుకొచ్చి పెంచాను. రక్త సంబంధం లేదు కదా, అందుకే కలవడం లేదేమో. ఇదేంటి 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 నెగిటివ్ అని ఉంది, నెగిటివ్ అని ఉంది, నెగిటివ్ అని ఉంది, నెగిటివ్ అని ఉంది. గుడా ఏమైంది ఏమైంది? నాట్ మ్యాచ్డ్ అని వచ్చింది సార్. రక్త సంబంధం లేదు కదా, అందుకే కలవడం లేదేమో. చెప్తే శివ ఏమనుకుంటాడో ఏమో. చెప్పడం కరెక్ట్ కాదనిపిస్తుంది. నర్స్ చూసుకో. వదినా ఏమైంది వదినా? ఏదో మాట్లాడాలని వచ్చినట్టునో, మరి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నావేంటి? అది ఏం లేదులే. వదినా నాతో చెప్పడానికి ఎందుకు వదినా నువ్వు ఇబ్బంది పట్టావు? నువ్వేం చెప్పాలనుకున్నా చెప్పొదినా. నువ్వేం చెప్పినా నేనేమనుకోను. అది అది ఏం లేదు శివ. శివతో చెప్పకపోతే ఎలా? ఎందుకు వదినా నాతో చెప్పడానికి ఇబ్బంది పట్టాం? ఏ విషయాన్నైనా నిర్మోహమాటంగా చెప్పు. నీలో నువ్వే సంఘర్షణ పడితే ఎలా చెప్పు? ఎందుకు వచ్చిన ఆలోచన చెప్పడానికి సతమతం అవటం? చెప్పు వదినా. ఏం లేదు శివ, రకరకాల ఆలోచనలు నా బుర్రని తొలచేస్తున్నాయి. ఇతిమిద్దంగా ఇది అని చెప్పలేకపోతున్నాను. 2 సార్లు రిపోర్ట్స్ నెగటివ్గా వచ్చాయి. కానీ ఎందుకో నాకు ఇందాకే ఒక చిన్న ఆలోచన వచ్చింది. అది రైటో రాంగో కూడా నేను డిసైడ్ చేసుకోలేకపోతున్నాను. అందుకే ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అని కాస్త వెనుక ముందు ఆడుతున్నాను. అలా నువ్వు ఆలోచిస్తే ఏం చెప్పలేవు వదినా. తప్పు ఒప్పో, అసలు నీ ఆలోచన ఏంటో చెప్పొదినా. అది నా శాంపిల్స్, మధు చిన్నాల శాంపిల్స్ ఒకసారి టెస్ట్ చేపిస్తే ఎలా ఉంటుందన్న ఒక ఆలోచన వచ్చింది. ఏంటోదినా ఏమంటున్నావు? నీ శాంపిల్స్ మధు చిన్నాల శాంపిల్స్ టెస్ట్ చేయించడమా? ఎందుకుదినా? ఎందుకంటే నేను ఇప్పుడేం చెప్పలేను శివ. చేస్తే ఎందుకైనా మంచిదని నా మనసు చెప్తుంది. కారణం ఏంటనేది కరెక్ట్గా తెలియడం లేదు. కానీ చేపిస్తే తప్పేం కాదు కదా. నువ్వెప్పుడు తప్పుగా ఆలోచించవదినా. నువ్వే నిర్ణయం తీసుకున్నా దాని వెనకాల ఓ బలమైన కారణం ఉంటుంది.
నీ ఆలోచనలు ఎప్పుడూ తప్పు కావు. అర్థం లేకుండా నువ్వే పని చెయ్యవు. నీ డౌట్ నువ్వు క్లారిఫై చేసుకోవటమే బెస్ట్. ఖచ్చితంగా చేద్దాం వదినా. శాంపిల్స్ తీసుకురా. అలాగే అలాగే శివ. మేబీ మే నాట్ బి. నా డిస్టర్బెన్స్కి ఏదైనా కన్క్లూజన్ వస్తుందేమో. సరే, అలాగే తీసుకొస్తాను. సరే. మౌనమే మేఘమై గుండెలో చెరినే ప్రాణమే వానలా కంటిపై జారినే నాలోనే చాలానే ఊహించుకున్నానే ఏవేవో ఆశల్లో ఉప్పొంగిపోయానే నీకేమో దూరంగా నాకేనే భారంగా మారగానే నెందుకే సార్, ఈ పేషెంట్కి ఇంజెక్షన్ చేయాలి. చెయ్యి. లేదు సార్, ఇది మీరే చేయాలి. సార్, ఇంజెక్షన్. నేనెందుకు? నువ్వే చేయొచ్చు కదా. లేదు సార్, ఇది పవర్ఫుల్ ఇంజెక్షన్. నరానికి ఇంజెక్ట్ చేయాలి. మేం చేయకూడదు సార్. సార్, సార్, సార్. సార్, మీరు చెయ్యాల్సింది ఇతనికి కాదు సార్, ఆ పేషెంట్కి. ఏంటి సార్, మీరు డ్యూటీలో ఇంత కేర్లెస్గా ఉన్నారేంటి? చాలా పవర్ఫుల్ ఇంజెక్షను మీరే చెయ్యాలని పనిమాలా చెప్తే మీరెక్కడ ఆలోచిస్తున్నారు? నాకు చేయడానికి రెడీ అయ్యారేంటి? నర్సు చూసి అరవకపోతే నా పరిస్థితి ఏంటి? పైగా పవర్ఫుల్ అంటుంది. ఏమనైతే నా ప్రాణం పోయేది. కొంచెం చూసుకోవాలి కదా సార్. పేరున్న డాక్టరు మీరే ఇలా చేస్తే ఎలా? సారీ, వేరే ఏదో ఆలోచిస్తున్నాను. రే, ఇలా ఇవ్వరా. ఇవ్వు. సారీ అండి, అవతల ఒక సీరియస్ కేసు ఉంది, సర్జరీ చేయాల్సి ఉంది. అందుకే కాస్త టెన్షన్లో ఉన్నాడు, కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. నేను చేస్తాను. రే, నువ్వు వెళ్ళరా. డ్యూటీ ఫస్ట్, ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ చూపించేవాడు. చాలా శ్రద్ధగా ఉండే గుణ ఇలా అయిపోతున్నాడేంటి? తను చాలా నలిగిపోతున్నాడని అర్థమవుతుంది. బాధపడుతున్నాడు, కానీ ఏం చేయగలం? కర్మరా బాబు, కర్మ. వాళ్ళకేమో బటర్ చికెన్లు, మనకేమో బనానాసు. పంటికి ముక్క తగిలి జిహ్వకు రుచి తగిలి ఎన్ని రోజులయ్యిందో. ఒక మందు లేదు, ఒక మటను లేదు. ఛీ, మటన్లో సన్యాసి జీవితం అయిపోయింది.
టైం బ్యాడ్ డాడీ, ఏదో ఒకటి అడ్జస్ట్ అవ్వక తప్పదు. అటు సరే కానీ నాదొక డౌటు. డౌటా? రేయ్, రెడీ రెకనరీరా మీ నాన్న. అడుగు. అనుమానాలు మనసులో పెట్టుకోకు. ఎలాంటి డౌట్ ఉన్నా అడిగాయి. టక్క నేను క్లారిఫై చేస్తా, నీ మైండ్ క్లియర్ చేస్తా. అసలు అమ్మ నువ్వు ఇంత డిఫరెంట్గా ఉండడానికి కారణం ఏంటి? నువ్వు ఇలా ఉన్నావు, అమ్మ అలా ఉంది. నీ స్టేజ్ వేరు, అమ్మ స్టేటస్ వేరు. అసలు మీ ఇద్దరికి ఎలా సెట్ అయింది? అదా నీ డౌట్? చెప్తా. చెబుతా. తనని నేను ఫస్ట్ టైం చూసినప్పుడే తను నా లుక్లో పడింది. తను నా హార్ట్ని టచ్ చేసింది. ప్రేమ గుడిదంటారే, ఫస్ట్ లుక్లోనే ఫిక్స్ అయిపోయాను. నా లైఫ్కి తను వైఫ్ అయితేనే కరెక్ట్ అని స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయాను. నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ అనే పాటలాగా వెంటపడ్డా. కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యేలా కష్టపడ్డా. అంటే మీది లవ్ స్టోరీ డాడీ? మామూలు లవ్ స్టోరీ కాదు, స్ట్రాంగ్ లవ్ స్టోరీ. 7 జన్మల బంధం. మా లవ్ స్టోరీ టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ వీటన్నిట్లో వచ్చిన బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీస్ కంటే చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా పవర్ఫుల్ లవ్ స్టోరీ తెలుసా? అబ్బాబాబాబాబా, నువ్వు చెప్తుంటే వినాలని ఇంట్రెస్ట్ నాకు విపరీతంగా పెరిగిపోతుంది. చెప్పు నాన్న, చెప్పు ప్లీజ్. అమ్మ నువ్వు ఫస్ట్ టైం ఎప్పుడు చూసావు? ఎక్కడ కలిసావు? ఎలా నువ్వు మీ లవ్ స్టోరీని సక్సెస్ అవడానికి వర్కౌట్ చేసావు? ఆ ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీని చెప్పు. ఏంట్రా? సారీ 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 ఆ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీని చెప్పు నాన్న. వినాలని చెవులు నిక్కబడుచుకుంటున్నాయి. ఓహో సరే, నువ్వింత ఉబలాట పడుతున్నప్పుడు నేనెందుకు నిన్ను డిసప్పాయింట్ చేస్తాను? తిప్పుతా తిప్పుతా. నా లైఫ్ ఫ్లాష్ బ్యాక్ను గిర్రున 30 సంవత్సరాల వెనక్కి తిప్పుతా. ఆ రోజుల్లో నేను పంచకళ్యాణి గుర్రం మీద రాజకుమారుడిలా, సూపర్ స్టార్ మహేష్ బాబులాగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాగా, బుల్లెట్ బండి మీద జేమ్స్ బాండ్ లాగా డుగ్గు 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 డుగ్గు. ధర్మం చేయండి బాబో, ధర్మ ప్రభువులు. లెక్కెట్టుకో, పండగ చేసుకో. చల్లగా ఉండండి అయ్యా.
హలో ఎక్స్క్యూజ్ మీ. అయ్యా నీ తోటి బిచ్చగాళ్ళ కూడా పంచే. అలాగే అయ్యా, వస్తానయ్యా. ఇతను బాగా రిచ్ అనుకుంటా. అమ్మాయి గెటప్ చూస్తుంటే బాగా స్టేటస్, ఫైనాన్షియల్గా సౌండ్గా ఉన్నట్టుంది. అందానికి అందం ఉంది, స్టైల్కి స్టైల్ ఉంది, డబ్బుకి డబ్బు ఉంది. ఈ ఫిగర్ నాదైతే నా లైఫ్ మారిపోతుంది. మమ్మల్ని చూస్తుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నాం. ఇతను నాకు తోడైతే నా లైఫ్ అంబిషన్స్ అన్నీ నెరవేరుతాయి. ఇంప్రెస్ అయినట్టుంది, ఇంట్రెస్ట్ పెరిగినట్టుంది. శేషు, నువ్వు లక్కీరా. ఎక్స్క్యూజ్ మీ, నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? షూర్, వెల్కమ్, విత్ ప్లెజర్. మిమ్మల్ని నేను అప్పుడప్పుడు చూస్తున్నాను. పేదవాళ్ల మీద మీకెంత ప్రేమ! మీది చాలా దయాగుణం అనుకుంటాను. ఎందుకలాగా? ముష్టి వాళ్ళకి కట్టలు కట్టలు డబ్బులు ఇచ్చేస్తుంటేను. వాళ్ళు అడుక్కోవడం, మనం దానం చేయడం వల్లనే కదండి పరోక్షంగా మనకి పుణ్యం వచ్చేది. ఈ ముష్టి వాళ్ళని చూస్తే నా మనసు విలవిల్లాడిపోతుందండి. మమ్మల్ని మా బాధకి వదిలేసి మీరు మాత్రం ఒంట్లో బాగోలేదన్న వంకతో గుణగారి దగ్గరికి వెళ్లి టైం స్పెండ్ చేసి వస్తున్నారనమాట. డిస్టెన్స్ పెరగకుండా మెయింటైన్ చేస్తున్నారనమాట. అంతేనా మేడం గారు?